నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 44వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. తాత్పర్యము: వ్యవసాయము చేయడము, పంటలు పండించడము, వాణిజ్యము, వ్యాపారము నిర్వహించడము, గోవులను మొదలగు పాడి జంతువులను రక్షించడము వైశ్యుల స్వభావములు. అలాగే ఇతరులను సేవించడము, వారికి సేవలు అందించడము, తగిన ప్రతిఫలం పుచ్చుకోవడము అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య లక్షణములు కలవారికి సహాయకులుగా ఉండటం, వారి వారి వృత్తులలో సహాయపడటం. ఇవి శూద్రుల లక్షణములు. అంటే ప్రజలకు సేవ చేసే అన్ని పనులు శూద్రుల లక్షణములు. శూద్ర లక్షణములు కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వారిని తక్కువ స్థాయి లక్షణములు కలవారిగా చూడటం అవివేకం. భగవద్గీత చెప్పబడిన రోజుల్లో వ్యవసాయం మానవుల ముఖ్య వృత్తి, ఆదాయ వనరు. దాని వలన ఆహారం లభ్యమవుతుంది. అందుకే ఈ పనిని 3వ వర్ణానికి చెందిన వైశ్యులకు అప్పగించారు. పంటలు పండించడం ముఖ్య వృత్తి అయితే భూమిని దున్నడానికి ఇతర వ్యవసాయ పనులకు గోవులు, ఎద్దులు అవసరం. అందుకని గోరక్షణ, పశు సంపదను కూడా వారికి అప్పగించారు. మరి ఈ రెండింటి వల్ల వచ్చే ఆదాయాన్ని అందరికీ పంచాలి కదా. అందుకని వ్యాపారం చేయాలి. తనకు ఉన్నదాన్ని ఇతరులకిచ్చి వారి వద్ద ఉన్నదాన్ని తాను తీసుకోవడం వ్యాపారం. పూర్వపు రోజుల్లో వినిమయ వ్యాపారం అంటే బార్టర్ సిస్టమ్ ఉండేది. తరువాత నాణేలు, ధనము అమల్లోకి వచ్చిన తర్వాత వస్తువులు ధనం ఇచ్చి కొనుక్కోవడం మొదలైంది. ఈ వ్యవహారం అంతా వైశ్యులు చూసేవారు. మరి ఈ పనులు చేయడానికి సహాయకులు కావాలి. అందుకని 4వ కులం శూద్రకులం ఏర్పరిచారు. వారు ప్రజా సేవ చేస్తుంటారు, దానికి ప్రతిఫలం పుచ్చుకుంటారు. ఈ విధంగా వర్ణ వ్యవస్థ ఏర్పడినది. ఇప్పుడు మనం ఈ వర్ణ వ్యవస్థను ఒక్కసారి పరిశీలిద్దాం. మానవులందరికీ ఒకే విధమైన శక్తియుక్తులు ఉండవు. కాబట్టి ఏ స్వభావము, ఏ లక్షణము కలవారికి ఆయా పనులు అప్పగించారు. దానిని వర్ణ వ్యవస్థ అని అన్నారు. ఆలోచన శక్తి కలిగి స్వార్థబుద్ధి లేని వానికి బ్రాహ్మణ కర్మలు అప్పచెప్పారు. కండబలము, శౌర్య ప్రతాపాలుండి పరిపాలనా సామర్థ్యం కలిగి స్వార్థబుద్ధి కొంచెంగా కలవారికి క్షత్రియ కర్మలు అప్పగించారు. ఆలోచన శక్తి, స్వార్థపరత్వం, వ్యాపార వాణిజ్యాలలో దక్షత కలిగిన వారికి వైశ్య కర్మలు అప్పగించారు. అంతగా ఆలోచించే శక్తి లేని వారికి, చెప్పిన పని చేయగలిగిన వారికి పై 3 వర్ణముల వారికి సహాయకులుగా నియమించారు. వీరిలో ఏ ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినా సమాజం దెబ్బతింటుంది. కాబట్టి అందరూ గొప్పవారే, అందరూ సమాజానికి అవసరమే. ఈ ప్రకారముగా వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి నిర్ణయించబడిన వర్ణ వ్యవస్థ కాలక్రమేణా కుల వ్యవస్థగా మార్పు చెంది మానవుల మధ్య అడ్డుగోడలు ఏర్పరిచింది. ఆ తర్వాత గుణములను బట్టి చేయవలసిన కర్మలు స్వార్థం ప్రబలిపోయి ధనము, ప్రతిఫలమే ప్రధానంగా రూపొందాయి. వైద్యుల కులము, లాయర్ల కులము, ఇంజనీర్ల కులము, సాఫ్ట్వేర్ కులము, రాజకీయ కులము, ఇలాగా ధనము, పదవి, హోదా ఇవే ప్రధాన లక్ష్యాలుగా రూపొందాయి. పుట్టుకతో వచ్చిన కులాలు రిజర్వేషన్ల రూపంలో మనుషుల మధ్య భేదభావాలు, భావోద్వేగాలు, ద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇది ఈనాటి వ్యవస్థ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.